నాడు ఉద్యమ పార్టీలోకి వలసల పరంపర కొనసాగింది. ఆ జిల్లా నేతలు కదం తొక్కారంటే కథన రంగంలోకి ఏ సభ సమావేశమైనా విజయవంతం కావాల్సిందే. ఇప్పుడు ఆ జిల్లా నుంచి ఆ పార్టీకి గడ్డుకాలం వచ్చిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకు ఆ జిల్లా ఏంటి, నేతలు ఎందుకు పార్టీ మారవలసిన పరిస్థితి వచ్చింది? వాచ్ ది స్టోరీ. 2001లో ఉద్యమ పార్టీ కలకలలాడింది. ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ రాష్ట్ర కళ సహకారం కోసం పనిచేసింది. నాటి నుంచి నేటి వరకు అధినేత కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు. 2001 నుంచి 2023 వరకు ఆ పార్టీ ఉద్యమం, ఊపిరి, పోరాటం అనే నినాదాలతో ముందుకు వెళ్ళింది. ఏం కాని నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మనుగడ చాలా కష్టంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ నిలదొక్కుకోవడం కష్టంగా మారిందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. బీఆర్ఎస్లో కొందరి వైఖరి నచ్చకనే పార్టీ మారుతున్నామని కొందరు చెప్తుంటే, మాకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలేదంటూ మరికొందరు నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటెద్దు పోకడలు నచ్చకనే వెళ్తున్నామంటూ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అప్పుడు 2001లో బలగం ఉండేది, ఇప్పుడు బలహీనపడుతుంది. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, జనగామ, వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉండేది. నేడు ఈ నియోజకవర్గాల నుంచి వందలాది మంది కార్యకర్తలు, ముఖ్య నేతలు కాంగ్రెస్, బీజేపీలో జాయిన్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. తాజాగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం కారు దిగి కాషాయ పార్టీలోకి జాయిన్ అయ్యి ఎంపీ టికెట్ తెచ్చుకొని నాడు ఉద్యమ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేత నేడు సవాల్ చేస్తున్నాడు. ఆ పార్టీలోని కొందరు నేతలు తమను అణగదొక్కాలని చూశారని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు టీఆర్ఎస్కు అండగా నిలిచిన ఆ నేత నేడు ఎందుకు తిరుగుతున్నాడు? అంత బాధ ఆ నేతకు ఎందుకు వచ్చింది అనేది వరంగల్ జిల్లా ప్రజలు ఆలోచనలో పడినట్లు సమాచారం. అయితే ఇటీవల కాలంలోనే రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారాయి. నాడు ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఓరుగల్లు గడ్డ నేడు నేతలు వలసలతో సతమతమవుతుంది. టీఆర్ఎస్లో ముఖ్య భూమిక పోషించిన వరంగల్ పార్లమెంట్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ పార్టీని వీడి ఇటీవలనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న గుండు సుధారాణి సైతం కారు దిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆరూరి రమేష్, కడియం శ్రీహరి, కడియం కావ్య, పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి సీతారాం నాయక్ మహబూబాద్ పార్లమెంట్ టికెట్ పొందారు. జిల్లాలో ఇతర కార్పొరేటర్లు చాలా వేగంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఉద్యమ పార్టీలో ఏం జరుగుతుందనే లుకలుకలు ఆ సొంత పార్టీ నేతలే పార్టీ మారినా వారే విమర్శలు గుప్పిస్తున్నారంటే ఒకప్పుడు వెలిగిన పార్టీ ఎందుకు కనుమరుగవుతుందని చర్చ ఓరుగల్లు కిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా అధినేత పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దుతారా, లేకుంటే మరికొన్ని వలసలు పెరిగేలా చూస్తూ ఊరుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వలసలు మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతుండడంతో ఆ పార్టీ ముఖ్య నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే ముఖ్య నాయకులను చేర్చుకుంటూ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ముఖ్య నేతలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా ఆత్మకూరు, పరకాల ఎంపీపీలు, జడ్పీటీసీలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్లో పట్టు సాధించేందుకు పలువురు కార్పొరేటర్లు తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్ నేతలు పరోక్షంగా వారి నుంచి సహకారం తీసుకున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సైతం మళ్ళీ రాజీనామా చేసినా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. కడియం శ్రీహరిని ఓడించడం నా ధ్యేయం అంటున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గూండా ప్రకాష్ సైతం బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్ బాట పట్టారు. వీరితో పాటు వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కండువా కప్పుకొని దేనికైనా రెడీ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలు సిద్ధమయ్యారు. వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పి తయారైందని నేతలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కారు పార్టీకి ఎలాంటి సమస్యలు వస్తాయో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.